నమస్తే దోస్తులు, ఎట్లున్నారు? అంతా ఖుషే కదా. ఇవాళ మన జబర్దస్త్ వంటలో వేసేది పాస్తా. మొదగాల పాస్తా ఉడకబెట్టడానికి ఒక గిన్నెలో నీళ్లు మరగబెట్టాలి. నీళ్లు మరిగేలోపు ఇంకో పొయ్యి మీద కడాయి పెట్టి నూనె పోసి పొడుగ్గా కోసుకున్న ఉల్లిగడ్డలు అట్లా ఏరి చేసుకుంటే వేయాలి. ఇక అందులోనే ఉల్లాకు పుదీనాకులు వేసుకోవాలి. నూనెలా వేగేటట్టు కలుపుకోవాలి. ఆ ఏగనికి ఇడిచి నీళ్ళు ఏమైనా చూద్దాం. నీళ్ళు మరిగినాయి, ఇక పాస్తా వేద్దాం ఉడకనికి. అవి ఉడికేటప్పుడు ఉప్పు గిత్తతో నూనె వేసుకోవాలి. ఈడ నూనె వేసుకుంటే విడివిడిగా అతుక్కోకుండా ఉడుకుతుంది పాస్తా. ఈలోపు ఉల్లిగడ్డలు వేగినాయి. పొడుగ్గా కోసుకున్న క్యారెట్ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, ఇంకా బ్రోకలీ ముక్కలు కూడా వేసేసుకోవాలి. నూనె లేగేటట్టు కలుపుకొని మూత పెట్టి ఉడకనియాలి. అవి ఉడికేలోపు మన ఉడికిన పాస్తా జాలి పెట్టి నీళ్లు వడపోసుకోవాలి. మళ్ళా చల్ల నీళ్ళతోటి కడుక్కోవాలి. ఇక ఇది నీళ్ళు గారానికి ఇడిచేసి కడాయిలో ముక్కలన్నీ అట్లా కొనాలకు జరుపుకొని గుడ్లు కొట్టుకోవాలి మధ్యలో. ఇట్లా మధ్యలో వేస్తే దబ్బును ఉడుకుతుంది, చూర చూర కాకుండా ఉంటుంది. ఓ ముచ్చట చెప్తా. ఒక క్యారెట్ పావు పేస్ట్లా రుబ్బుకొని అందులో ఇంత తేనె వేసుకొని ఫేస్ ప్యాక్లో పెట్టుకుంటే గ్లో వస్తుంది. ఓ 2-3 నిమిషాల తర్వాత కిందది కూడా ఉడికేటట్టు కలుపుకొని ఉప్పు కారం వేసి మళ్ళీ మొత్తం ఒకసారి కలపాలి. దోస్తులు, మా అన్ని రకాల వంటకాలు మిస్ కావద్దంటే సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టుర్రి. మొత్తం అంతా నూనెలా మంచిగా వేగినాక ఉడికిన పాస్తా వేసుకోవాలి. ఇక ఏముంది, మొత్తం కిందదంతా కలిసేటట్టు మళ్ళీ మంచిగా కలపాలి. ఓ 2-3 నిమిషాల తర్వాత టొమాటో కెచప్, మయోనీస్, చిల్లీ సాస్ వేసి మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇంకా జర స్పైసీ కావాలనుకునేటోళ్ళు దించే ముందు కారం ఒకసారి జల్లుకొని దించుకోరు. ఇక లాస్ట్లో కొత్తిమీర చల్లుకోవాలి. గంతే, పాస్తా తయారు. వేడి మీద గిన్నెని నిమ్మకాయ సుక్కలు వండుకొని ఉల్లిగడ్డలు నమ్ములుకుంటా తింటే మస్తుగుంటుంది. మీరు ట్రై చేసి ఎట్లొచ్చిందో కమెంట్ చేయరు. నచ్చితే లైక్ కొట్టుర్రి.